వ్యయౌ हि భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. సమస్త భౌతిక జగత్తు సృష్టికి మరియు లయమైపోవటానికి మూల కారణమైన శ్రీకృష్ణుడి అత్యున్నత స్థాయిని విశ్వసిస్తూ అర్జునుడు శ్రీకృష్ణుని మహత్యమును ప్రశంసించటం కొనసాగిస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణుని కమలపత్రాక్ష అని సంబోధిస్తున్నాడంటే పెద్దవిగా, శృతిమెత్తగా, అందముగా మరియు మాధుర్యము, సౌకుమార్యము వంటి గుణములు కలిగిన తామర పువ్వు వంటి నేత్రములు కలవాడా అని అర్థం. ఈ శ్లోకంలో అర్జునుడు అనేదేమిటంటే, ఓ శ్రీకృష్ణ, నీ యొక్క నిత్య శాశ్వతమైన మహాద్భుతమైన మహిమలను నీ నుండి విన్నాను. నీవు అందరిలోనే ఉన్నావు. నీవు వాటి యొక్క దోషములకు అతీతుడవు. నీవే సర్వోన్నత నియామకుడవు. అదే సమయంలో నీవు ఆకర్తవు మరియు మా యొక్క కర్మలకు నీవు బాధ్యుడివి కావు. నీవే మా కర్మ ఫలితములను అందించేవాడు అయినా నీవు నిష్పక్షపాతమైన వాడివి మరియు అందరికీ సమానుడవు. నీవే సర్వసాక్షివి మరియు కర్మఫలాలను అందించేవాడివి. అందుకే నీవే సర్వప్రాణులకు ఆరాధ్యుడువు అని విశ్వసిస్తున్నా.